వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. వరద తాకిడి ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్న జిల్లా పోలీసులు. నల్గొండ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలన్న డీఎస్పీ కె శివరాంరెడ్డి. యాదగిరిగుట్ట ఆలయ సన్నిధిలో పెరిగిన భక్తుల రద్దీ. ఎడతెరిపిగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. ట్రినిటీ విద్యా సంస్థలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 29 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ నాయకులు. మూసీకి బదులుగా గోదావరి జలాలు ఇవ్వాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్. చివెంల మండల ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షునిగా ఫిరికాత్ దాస్ ఎన్నిక. విద్యార్థులు చెస్ పోటీలలో పాల్గొని నైపుణ్యం సాధించాలన్న జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్. బీజేపీ మత్స్య మోర్చా తెలంగాణ రాష్ట్ర కో కన్వీనర్గా ఎల్వి రమణ ముదిరాజ్ ఎన్నిక. ఏపీఎస్ యూపీఎస్ మాకొద్దు, బేషరతుగా పాత పెన్షన్ విధానంను అమలు చేయాలన్న టీఈజేఏసీ సూర్యాపేట చైర్మన్ ఎస్కే జానియా. పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణలు చేసిన వరంగల్ జిల్లా జన సైనికులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎన్పీఎస్ ను తొలగించి ఓపీఎస్ విధానాన్ని అమలుపరచాలన్న జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎన్ నాగిళ్ల మురళి. రఘునాథపురంలో ఘనంగా పోచమ్మ తల్లికి బోనాల పండగ. గ్రామాలలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవాలన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ తరుణ్. తెర లేవలేదు, 3D బొమ్మ కనబడింది. నటరాజ్ థియేటర్ నిర్లక్ష్యం నిర్వాహాన్ని బయటపెట్టింది. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. భారీ వర్షాలపై ఆదివారం రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి, డీజీపీలు, హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం నుండి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారీ వర్షాలపై ఆదివారం రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి, డీజీపీలు, హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు డిప్యూటీ సీఎం ఖమ్మం నుండి హాజరయ్యారు. ఆదివారం కురిసిన భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా జిల్లా యంత్రాంగాలు తీసుకున్న చర్యల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విధంగా రానున్న 2 రోజులు పనిచేయాలని కోరారు. రెవెన్యూ, పోలీసుతో పాటు ఇతర శాఖల సమన్వయంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా విద్యుత్ శాఖ క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని, ఒకవేళ ఎక్కడైనా విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లయితే తక్షణమే పునరుద్ధరించాలని ఆదేశించారు. వర్షం, అలాగే స్థానిక పరిస్థితులను బట్టి సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించాలని ఆయన జిల్లా కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, భారీ వర్షాల నేపథ్యంలో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని, సోమవారం సైతం పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి మాట్లాడుతూ, వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కాకుండా చూడాలని, నష్టం తక్కువగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.
అలాగే పంచాయతీరాజ్, గ్రామీణ, తాగునీటి సరఫరా, వైద్య, ఆరోగ్య అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భారీ వర్షాలలో ప్రజలకు అండగా ఉండాలని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్లు నార్కట్పల్లి మండల తహసీల్దార్ కార్యాలయం నుండి హాజరయ్యారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల సందర్భంగా సూర్యాపేట జిల్లాలో పలు పట్టణాలు, గ్రామాలు జలమయమయ్యాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాలనీలు, నివాసాలు నీటితో నిండి ఉండగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల నుండి నీటిని వదిలిస్తున్నారు. గత 2 రోజులుగా జిల్లాలోని అన్ని ముఖ్య పట్టణాలలో పోలీస్ సహాయక చర్యలను విస్తృతం చేశారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల సందర్భంగా సూర్యాపేట జిల్లాలో పలు పట్టణాలు, గ్రామాలు జలమయమయ్యాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాలనీ నివాసాలు నీటితో నిండి ఉండగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల నుంచి నీటిని వదిలిస్తున్నారు. గత 2 రోజులుగా జిల్లాలోని అన్ని ముఖ్య పట్టణాలలో పోలీస్ సహాయక చర్యలను విస్తృతం చేశారు. క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా ప్రజలందరూ బయటికి రావద్దని, దూర ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవాలని జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తుంది. సెల్ఫీ లాంటివి దిగడం, వరద ప్రాంతాలకు వెళ్లడం చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. జిల్లా యంత్రాంగంతో కలిసి జిల్లా పోలీస్ శాఖ సహాయక చర్యలు కొనసాగిస్తుంది. అత్యవసర సమయాల్లో డయల్ 100కు స్థానిక పోలీసులకు జిల్లా స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ రూమ్ 8712686026 ఫోన్ చేసి పోలీసుల సహాయాన్ని పొందవచ్చని అధికారులు తెలుపుతున్నారు. వరద తాకిడికి ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్న జిల్లా పోలీసులు. రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో పట్టణ శాంతి సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు. రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో పట్టణ శాంతి సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించుటకు గాను అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని, పట్టణంలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం ముందస్తు పటిష్ట భద్రతా చర్యలు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. మండప నిర్వాహకులు విగ్రహ నిర్వహణకు అవసరమైన అన్ని శాఖల అనుమతులు తీసుకోవాలని కోరారు. వినాయక విగ్రహాల ఏర్పాటు కొరకు నిర్వాహకులు కింద పొందుపరిచిన వెబ్సైట్లో వివరాలు పొందుపరిచి అప్లికేషన్ను సంబంధిత పోలీస్ స్టేషన్లో అందచేయాలని సూచించారు. అదేవిధంగా గణేష్ మండప నిర్వాహకులు మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారితో అనుమతులు తీసుకోవాలన్నారు. గణేష్ మండపాల కొరకు విద్యుత్ శాఖ వారి అనుమతితో కనెక్షన్ తీసుకోవాలని, షార్ట్ సర్క్యూట్ జరగకుండా మంచి నాణ్యత గల వైర్ ఉపయోగించాలన్నారు. గణేష్ మండపాల నిర్వాహకులు వారి మండపాల కమిటీ వివరాలు, మండపాల బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నెంబర్లను మండపంలో ఏర్పాటు చేయాలని, గణేష్ మండపాలను ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, 2 టౌన్ సిఐ డానియల్, ట్రాఫిక్ సిఐ క్రాంతి కుమార్, ఎస్ఐలు సందీప్, శంకర్, సురేష్, మానస, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, పీస్ కమిటీ సెక్రటరీ గోలి మధుసూదన్ రెడ్డి, గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్నాటి విజయ్ కుమార్, గుమ్మల మోహన్ రెడ్డి, నూకల నరసింహారెడ్డి, నాగం వర్షిత్ రెడ్డి, కలీం, డాక్టర్ ఖాన్ మరియు కౌన్సిలర్లు ఖయూం బేగ్, సమద్ ఇతియాస్, అభిమన్యు శ్రీను, వేణుగోపాల్ రెడ్డి, జమాల్ ఖద్రి తదితరులు పాల్గొన్నారు. మాజీ మున్సిపల్ రోడ్డు లక్ష్మి గారికి, వీర చంద్రశేఖర్ గారికి, అభినయ్ సింగ్ గారికి, నాతో కౌన్సిలర్లకు, మిగతా నాయకులకు అందరికీ నమస్కారం తెలుపుకుంటూ గణేష్ ఉత్సవ ఏర్పాట్లకు ఏర్పడే పీస్ కమిటీ సూచనలు అందరి నాయకులు ఏదైతే సూచనలు చేసారో నోట్ చేసుకున్నామో, ఏదైతే రోడ్డు గుంటలు ఉన్నారో, ఏదైతే మనం చేయాలంటే 10 లక్షలు అయినా కూడా కార్యక్రమాలకు ఇలాంటి ఇబ్బంది కాకుండా మేము ఏర్పాటు చేస్తాం. అలాగే గవర్నమెంట్ మన సుభాష్ చంద్రబోస్ విగ్రహించగా అవుటర్ స్టేట్ వరకు, మరి డిఓ ఆఫీస్ ఇచ్చాక కలెక్టరేట్ వర్క్ ఏది ఉందో ఈ మెయిన్ 3 రోజులకు ఒక ఇబ్బంది ఉన్నాయి. ఆ ప్యాచ్ వర్క్ మేము పూర్తి చేస్తాము. ఎలాంటి విగ్రహాలకు ఇబ్బంది కాకుండా, అలాగే ఏదైతే నిమజ్జనానికి కూడా
అలాగే మా మున్సిపల్ కౌన్సిల్ అందరూ ఫ్లోర్ లీడర్లు మున్సిపల్ కౌన్సిల్ అందరూ కలిసి నాకు బడ్జెట్ కేటాయించిన ముందస్తుగానే ట్రైన్లకు ఏర్పాట్లు అయ్యారు. ఇంకేమన్నా మీకేమన్నా ఇబ్బంది అనిపిస్తే మా కమిషనర్ కన్నా మాకన్నా మెసేజ్ చేయొచ్చు, అవి పూర్తి చేస్తాము. గత 35 ఏళ్ళ ముఖ్యంగా ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ లేకుండా మనం నిమజ్జనం చేసుకుంటున్నాం. దాదాపు ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకొని పోలీసు, మున్సిపల్ శాఖ, రెవెన్యూ మనందరం కలిసి ఒక కమిటీ ఏర్పడి ఎలాంటి చిన్న పొరపాటు జరగకుండా చేసుకుంటున్నాము. మీ అందరికీ సూచనలు మళ్ళీ తీసుకుంటాం. రేపు కలెక్టర్ చూసిన బడ్జెట్ అంటే ఉత్సవాలకు వేరే బడ్జెట్ పెద్ద బడ్జెట్ చేసిన బడ్జెట్ అని చెప్తాం, కానీ ఇలాంటి పండుగలు మనమందరం పోలీస్ శాఖ ఇచ్చిన సూచనలు ఏదైతే 10 గంటలకు మైక్ బంద్ చేయాలో అదొకటి, వాళ్ళకు కూడా మైనార్టీ వీధులకు వస్తుంది, వాళ్ళకు కూడా మనం సహకరించి వాళ్ళు మనకు సహకరిస్తారు. అందరం కలిసి ఈ పండుగలు చేసుకున్నాం. మీ సూచనలు అది మేము నోట్ చేసుకున్నాం. తప్పనిసరిగా మీ అందరికీ సహకారంతో ఈ గణేష్ నవరాత్రోత్సవం చేసుకుందాం. నాకు అవకాశం అదేవిధంగా మా గవర్నమెంట్ టాపిక్స్కి ఈ కార్యక్రమాన్ని చేసిన అన్ని పార్టీల ప్రతినిధులు మరియు కౌన్సిలర్లు, అదేవిధంగా వివిధ ఆర్గనైజేషన్స్, వివిధ మతాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, ముఖ్యంగా గణేష్ ఉత్సవ కమిటీ నూతనంగా ఎన్నికైన కర్ణాటక జయకుమార్ గారు మరియు మా పోలీస్ సిబ్బంది, పత్రికా సోదరులు అందరికీ అన్ని వర్గాలు మతాలు మిగతా గణేష్ ఉత్సవాలు నల్గొండ పట్టణంలో నేను చూస్తున్నప్పటి నుంచి దాదాపు 25 years నుంచి చూస్తున్న నల్గొండ జిల్లాలో చాలా శాంతియుత వాతావరణం జరిగింది. 1-2 సార్లు తప్ప మిగతా ఎప్పుడు డిస్టర్బ్ కాలేదు. అందరూ స్వభావంతో భిన్నత్వంలో ఎదుర్కొనే రైతుతో మన భారతదేశము దానికి సూచికగా అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు మన నల్గొండ పట్టణంలో ఉన్నారు. వారందరూ కూడా ఐకమత్యంతో మంచిగా జరుపుకుంటారు. ఎవరైతే లీడర్స్ ముఖ్యంగా నేను చూస్తున్నా అప్పటి నుంచి కూడా అదే లీడర్స్ ఉన్నారు, సీనియర్ లీడర్స్ అందరూ చాలా సంతోషం. వారే కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఇక్కడే ఉన్నాం కాబట్టి నాకు అందరూ తెలిసిన వాళ్ళే దాదాపు మేము కొంతమంది తెలియకపోవచ్చు. కానీ రుణాలను మైండ్ సజావుగా మీ అందరి సహకారంతో శాంతియుతంగా జరపడానికి మన కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారి ఆదేశానుసారము సార్ కూడా మంచి యాక్టివ్గా మాతో పనిచేయిస్తూ జిల్లాకు మంచి పేరు రావడానికి చిన్న విధానం ప్రయత్నిస్తున్నాడు. సార్ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఇప్పుడు మీరు ఇచ్చిన సూచన ఏవైతుందో పొరపాటుగా బండారు ప్రసాద్ ఇచ్చినటువంటి ఏమంటే పర్మిషన్లు రీసెర్చ్ చేయాలన్నారు. కానీ పర్మిషన్ అనేది మ్యాండేటరీ, ఎందుకంటే అది వితౌట్ కాస్ట్. ఆన్లైన్ లింక్ పంపిస్తాము, ఆన్లైన్ లింక్లో మీరు జస్ట్ అప్లోడ్ చేస్తే అయిపోతుంది. మాకు అంటే తెరవడానికి పలానా మూలగా పలానా దగ్గర ఉంది అంతే, వేరే ఉద్దేశం లేదు. దాంట్లో ఖర్చుతో పని కాదు. వీలైతే ఒక ఆట అనేది వచ్చేసి ఆ సంతాన పోలీస్ స్టేషన్లో ఒకవేళ తీసుకెళ్ళిపోతుందని తెలియబడుతున్నాను. అదేవిధంగా 60 వరకు అయితే కంటిన్యూ చేయాలని చెప్పడం జరిగింది. 1 hours కంటిన్యూ ఉంటుంది, మరి దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ప్రతి మీరు కూడా పోలీసు లాగా పనిచేస్తున్నారనే విషయం మన మోసారెడ్డి గారు చెప్పారు. కరెక్టే, ప్రెసిడెంట్ పోలీసు లాగా చేసినందుకే ఈ కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలు, పండుగలు కానీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ వైరింగ్ తీయడానికి ఏదైతే వంట పంపిస్తుంది లాస్ట్ టైం కూడా నిర్మాణం బందోబస్తు వచ్చాక ఆ వైరింగ్ పైన ఎలక్ట్రిక్ వాళ్ళ కొద్దిగా అన్నారు చైర్మన్ గారు కోఆర్డినేట్ చేసి చెప్తే అది కొద్దిగా తీపించి మేము కూడా ఉంటాం. అవి తీపిస్తే వరకు 90% ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. వంట పంపిస్తున్నాం, ఇది ఒకటి ఇంపార్టెంట్. అదేవిధంగా మన మిత్రుడు డాక్టర్ ఖాన్ గారు చెప్పినట్టు నమాజ్ చేసే టైంలో ఖాన్ గారు సలీమార్ కూడా చెప్పారు. నమాజ్ చేసే టైంలో కొద్దిగా మీ అందరికీ పెట్టారు. ఆ ఫ్రెండ్స్ కూడా చైర్మన్ గారు, కలెక్టర్ గారు కూడా ఆర్గనైజ్ చేస్తారు. కాబట్టి మనం ఇంక్రీజ్ చేసుకొని సార్, ఎందుకంటే వాటర్ అన్ని చోట్ల వచ్చాయి. ఇక్కడ వంటలు వేస్తారు ఈసారి. లాస్ట్ టైం వచ్చేసి ఇక్కడ మేము వాటర్ ఇచ్చాము, ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. ప్రజలకు అందుబాటులో ఉన్న చోట వేస్తారు కాబట్టి అది కూడా దృష్టి కలెక్ట్ చేసి ముందు ఎక్కడ ఐడెంటిఫై చేసి దాని మూలంగా మన చైర్మన్ గారిని ద్వారా సెక్రటరీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మన ప్రజలకు సర్వే చేయడానికి అందుబాటులో ఉండమని తెలియజేస్తున్నాం. అదేవిధంగా అక్కడ వైన్ షాప్ వచ్చేసి
టైమింగ్స్ దారి ఉన్నాయని చెప్పారు. అవి మా గుట్టు కూడా ముఖ్యంగా 10 తర్వాత ఉందని చెప్పారు. వాటికి సంబంధించి అవి అలా లేకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఖచ్చితంగా అప్రోచ్ చేసుకుంటే ఈ మధ్యలో ఎవరో ఒకరు సాగు పెట్టాడు మన హైవే పైన ఇక్కడ. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఆలయ సన్నిధిలో భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు వర్షంను సైతం లెక్క చేయకుండా స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు స్వామివారి ధర్మ దర్శనంకు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనంకు 1 గంట సమయం పడుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఆలయ సన్నిధిలో భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు వర్షంను సైతం లెక్క చేయకుండా స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు స్వామివారి ధర్మ దర్శనంకు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనంకు 1 గంట సమయం పడుతుంది. యాదాద్రి ఆలయ సన్నిధితో పాటు యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో నిన్నటి నుంచి ముసురు వర్షం వాతావరణంలో మార్పు కారణంగా యాదాద్రి క్షేత్రానికి భక్తులు కుటుంబ సభ్యులు పిల్లాపాపలతో తరలివచ్చారు. ఒకవైపు ముసురు వర్షం కురుస్తున్నా ఇబ్బంది పడుతూ వర్షంలోనే స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ముసురు కారణంగా యాదాద్రిలోని ఆలయ పరిసరాలు, కళ్యాణకట్ట, వసతి గృహాల సముదాయం, యాదగిరిగుట్టలో ప్రధాన రహదారి, కొండపైకి చేరుకునే ఘాట్ రోడ్ చెంత, సత్యనారాయణ వ్రత మండపం, ప్రసాద కౌంటర్, క్యూ లైన్లో వర్షంను సైతం లెక్క చేయకుండా భక్తుల రద్దీ కనిపించింది. కొండ కింద వర్షం కురిసిన సమయంలో వాహనదారులకు రాకపోకలకు ఇబ్బందిగా మారాయి. భారీ వర్షాల కారణంగా మన్సూరాబాద్ డివిజన్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా లోతట్టు ప్రాంతాలలో జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఆదివారం పర్యటించి ఎప్పటికప్పుడు వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పలు జాగ్రత్తలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా మన్సూరాబాద్ డివిజన్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా లోతట్టు ప్రాంతాలలో జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఆదివారం పర్యటించి ఎప్పటికప్పుడు వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పలు జాగ్రత్తలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మన్సూరాబాద్ పెద్ద చెరువులోకి మురుగునీరు రాకుండా వర్షపు నీరు వచ్చే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, దాదాపు 70 నుండి 80% చెరువులోకి వర్షపు నీరు రావడం జరిగిందని అన్నారు. హకీమాబాద్ కాలనీ బీరప్ప గుడివైపు స్వంత నిధులతో జేసీబీ పెట్టి కంప చెట్లను తొలగించడం జరిగిందని, ఇంకొక రోజు జేసీబీ యంత్రం పెట్టి పూర్తిగా కంప చెట్లను తొలగిస్తామని పేర్కొన్నారు. డివిజన్ ప్రజల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇండ్లలో నుండి బయటకు రావద్దని కోరారు. తడిచిన విద్యుత్ స్తంభాలను, విద్యుత్ లైన్లను, తగులుతున్న చెట్లను ముట్టుకోవద్దని, డ్రైనేజీ మ్యాన్ హోల్స్ కవర్లను తెరవద్దని, గుంతల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వర్షం కారణంగా డివిజన్ ప్రజలకు ఏదైనా సమస్య తలెత్తితే మన్సూరాబాద్ కార్పొరేటర్ కార్యాలయాన్ని సంప్రదించాలని, వెంటనే అధికారులను అప్రమత్తం చేసి సమస్యలకు పరిష్కారం చూపుతానని పేర్కొన్నారు.
ఇంకొక ఈ మన్సూరాబాద్ పెద్ద చెరువు 80% సక్సెస్ అయినట్టే. మురికి నీళ్ళు రాకుండా ఈసారి మన వేమారెడ్డి అన్న టీము మనం అంతా చేసిన దానికి ఇక్కడ నుంచి అండర్ పాస్ నుంచి వచ్చే కొన్ని నీళ్ళు, ఇక్కడ అమ్మదయ, శ్రీరామ హిల్స్, బాలాజీ నగరు అక్కడి నుంచి వచ్చే నీళ్ళు, ఈ చుట్టుపక్కల కొద్దిగా వర్షం నీళ్ళు రావడంతో ఎప్పుడు ఈ మన్సూరాబాద్ పెద్ద చెరువు మన ఈ చెరువుకు ఉన్నటువంటి ఎఫ్టీఎల్ అంతా కూడా సాఫ్ చేయడం జరిగింది. ముళ్ళ చెట్లు తీసినాము. ఎప్పుడు ఇక్కడ కట్టదేవి వనస్థలిపురంకి వెళ్ళి దాదాపు 40-50 కాలనీల నుంచి వచ్చేటువంటి సుష్మతి నుంచి వచ్చే కాలువ ఈసారి చేయకుండా ఉంది. మేమందరం చేసిన శ్రమ ఫలించింది. ఇక్కడ కూడా హెచ్చరిక బోర్డు కూడా పెట్టడం జరిగింది. లోతైన నాలా ట్రైన్ అని చెప్పేసి ఇక్కడ దీనికి జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్కి సిగ్నల్స్ లింక్ అయి ఉన్నాయి. ఇక్కడ ఏదైనా తెగినప్పుడు కానీ ఏదైనా కానీ ఇమ్మీడియట్గా మనకు సిగ్నల్స్ వస్తాయి ఆఫీసర్లకి. ఇప్పుడు 100% ఇందులో అంటే ఇందాక అనుకున్నాము మురికి నీళ్ళు రాకుండా, ఇదే ఎప్పుడు తెగి మురికి నీళ్ళు వచ్చేసి శ్రీరామ హిల్స్ ఆ కాలనీలో మొన్న నెల కింద కూడా దుర్వాసన వచ్చింది. ఇప్పుడు రాకుండా అవుతుంది. దీంతో గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఇదంతా కూడా కాపాడుకున్నట్టయితే వాకర్స్ మనం అందరము జీవితాంతం ఈ పెద్ద చెరువు మనకు. ఆదివారం ట్రినిటీ విద్యా సంస్థలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ముందస్తుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల కుటుంబాలని యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి కానుగుల నరసింహ, మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, మండల విద్యాధికారి నాగవర్ధన్ రెడ్డి, ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ కేవీబీ కృష్ణారావు, డైరెక్టర్ కమ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జిని మంజుల, గాంధీ గ్లోబల్ ట్రస్ట్ యానాల ప్రభాకర్, మున్సిపల్ అధ్యక్షురాలు వెన్రెడ్డి సంధ్య సంయుక్తంగా 178 మంది ట్రినిటీ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యాధికారి మాట్లాడారు. ఆదివారం ట్రినిటీ విద్యా సంస్థలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ముందస్తుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల కుటుంబాలని యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి కానుగుల నరసింహ, మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, మండల విద్యాధికారి నాగవర్ధన్ రెడ్డి, ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ కేవీబీ కృష్ణారావు సార్, డైరెక్టర్ కమ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జని మంజుల, గాంధీ గ్లోబల్ ట్రస్ట్ యానాల ప్రభాకర్, మున్సిపల్ అధ్యక్షురాలు వెన్రెడ్డి సంధ్య సంయుక్తంగా 178 మంది ట్రినిటీ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యాధికారి మాట్లాడుతూ జాతి నిర్మాణంలో మొట్టమొదటి ముఖ్య పాత్ర ఉపాధ్యాయులదే అని, ఈ ఉపాధ్యాయులను సన్మానించుటయే నాకు గర్వకారణమని, మనం శీలవంతమున సంస్కారవంతమైన భావి భారత పౌరులను నిర్మిస్తున్నామని, అందుకు మనం అందరం గర్వించాలని కోరుతున్నామని అన్నారు. మండల ప్రప్రథమ పౌరుడు వెన్రెడ్డి రాజు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ట్రినిటీలో మాత్రమే సాధ్యమని, రాష్ట్రంలో ఎక్కడ ఇలాంటి కార్యక్రమాలు జరగలేదని, ఇలాంటి కార్యక్రమంలో అన్ని పాఠశాలల్లోని ఉజ్జని మంజుల ఉపాధ్యాయులను ఉత్సాహపరచాలని కోరుకుంటున్నారని అన్నారు. డైరెక్టర్ కమ్ ప్రిన్సిపల్ ఉజ్జని మంజుల మాట్లాడుతూ ఉపాధ్యాయుల విలువలను గుర్తు చేస్తూ, ఉపాధ్యాయుడు అంటే విద్యార్థులను జ్ఞానశీలుగా ఉన్నత స్థాయిలో నిలుపువారు, రాముడిలా శౌర్యవంతులుగా తీర్చిదిద్దాలని, ఆ దిశలో మనం అందరం పనిచేద్దామని కోరుతున్నారు. నక్రికల్ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల పై అంతస్తులో వర్షపు నీరు లీకేజీ ద్వారా వస్తుందని తెలుసుకొని పరిశీలించేందుకు ఆదివారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి నక్రికల్ వచ్చి పరిశీలించి దాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆదివారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి నకరేకల్ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలపై అంతస్తులో వర్షపు నీరు లీకేజీ ద్వారా వస్తుందని తెలుసుకొని పరిశీలించేందుకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి నకరేకల్ వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ శనివారం రాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు జిల్లాలలో సరాసరి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని, కేతపల్లి మండలాలలో అత్యధికంగా 16.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా కొన్ని మండలాలలో 15-14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. ఎక్కడ ప్రాణహాని జరగరాదని, నిరంతరం వర్షం కురియడం వల్ల బలహీనంగా ఉండే ఇల్లు కూలిపోయేందుకు అవకాశం ఉందని, అలాంటి ఇళ్లలో ఉండేవారు మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లను సంప్రదిస్తే
ప్రభుత్వ పాఠశాలలు లేదా గ్రామ పంచాయతీ ఇతర ప్రభుత్వ సంస్థలలో వసతి కల్పిస్తారని తెలిపారు. అలాగే విద్యుత్ షార్ట్ సర్క్యూట్, ఎర్తింగ్ వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని వీటి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అలాగే ఇండ్లలో సైతం విద్యుత్ ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చెరువులు, కుంటలు, వాగులలోకి వెళ్లడం, సెల్ఫీలు దిగడం వల్ల ప్రమాదవశాత్తు ప్రాణాలకు ముప్పు వచ్చే అవకాశం ఉందని, అందువల్ల వాటి వద్దకు ఎవరు వెళ్ళవద్దని ఆయన కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మొదలుకొని జిల్లా అధికారుల వరకు సెలవులను రద్దు చేసుకొని అందరూ క్షేత్రస్థాయిలోనే ఉన్నారని చెప్పారు. వర్షాల నేపథ్యంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ వెల్లడించారు. నకరేకల్ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలపై అంతస్తులో వర్షపు నీరు చిన్నగా కురుస్తుందని, దానిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్పెషల్ ఆఫీసర్ కిరణ్ కుమార్, మైనార్టీ రెసిడెన్షియల్ గర్ల్స్ పాఠశాల ప్రిన్సిపల్ శ్రవంతి, ఎంపీడీఓ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ బాలయ్య, తహసీల్దార్ జమీరుద్దీన్, వ్యవసాయ అధికారి జాన్మియా తదితరులు ఉన్నారు. This is the thanks. Sir has came to protect you. What you are doing, you have to show your gratitude. Please say the thanks. Thank you, sir. జిల్లా ప్రజలకు కూడా మనకు నిన్నటి నుంచి కొంతవరకు మొన్న నుంచి కూడా వర్షాలు జిల్లా వ్యాప్తంగా కూడా పడుతున్నాయి. నిన్న మనకు జిల్లాలో కేతేపల్లి మండలంలో 168 mm అంటే 16.2 సెంటీమీటర్ల వర్షపాతం. అదేవిధంగా ఇంకా చాలా మండలాల్లో కూడా 150, 140. జిల్లా యావరేజ్ 101 మిల్లీమీటర్లు అంటే 10 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదు కావడం జరిగింది. సో ఈ సందర్భంగా అందరికీ కూడా మరొకసారి కోరేది ఏంటంటే, మనకు ఈరోజు రేపు కూడా జిల్లా వ్యాప్తంగా మనకు వర్ష సూచన ఉంది. ఈరోజు సాయంత్రం, ఈరోజు రాత్రి, రేపు కూడా వర్షం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండమని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మా ఉద్దేశం, ఎక్కడ కూడా ప్రాణహాని జరగద్దు. అది మనుషులకు కావచ్చు లేదా జంతువులకు కావచ్చు. ఇందుకొరకు అంటే మనందరికీ తెలుసు, కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నప్పుడు ఎక్కడైనా బలహీనంగా ఉన్న ఇల్లు కానీ లేదా ఏవైనా స్ట్రక్చర్స్ ఉంటే అవి కూలిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ రోజులు తడవడం వల్ల కూలిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎవరిదైనా ఇల్లు, మీరు నివాసం ఉండే ఇల్లు బలహీనంగా ఉంటే మీరు గ్రామ పంచాయతీ అయితే మీ పంచాయతీ సెక్రటరీని, మున్సిపాలిటీ అయితే మీ మున్సిపల్ కమిషనర్ని సంప్రదించండి లేదా మీ తహసీల్దార్ని సంప్రదించండి. ఇమీడియట్గా మీకు గవర్నమెంట్ అకామిడేషన్ అంటే గవర్నమెంట్ గ్రామ పంచాయతీలో కానీ, కమ్యూనిటీ హాల్లో కానీ, స్కూల్లో కానీ వారికి అకామిడేషన్ పెట్టే విధంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మనకు వర్షాలు ఎక్కువ పడుతున్నప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యి లేదా ఎర్తింగ్ అయ్యి మనకు విద్యుత్ వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి మనుషులకు కానీ జంతువులకు కానీ ఇబ్బంది జరగద్దు. కాబట్టి ఆ విషయంలో కూడా తప్పకుండా జాగ్రత్త తీసుకోవాలి. మీ ఇళ్లలో కూడా అంటే గోడల్లో ఎక్కువ నాడడం వల్ల గోడల నుంచి ఎర్తొచ్చి కూడా షార్ట్ సర్క్యూట్ వస్తుంది. కాబట్టి ఇళ్లలో కూడా ఎలక్ట్రిసిటీ విషయంలో జాగ్రత్త ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం. దాంతోపాటుగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన లోకల్గా మీ లైన్మెన్ కావచ్చు, మీ ఏఈ కావచ్చు, వాళ్ళతో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ కూడా ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ అంటే మనకు వాటర్ చూడగానే అందరికీ ఉత్సాహం వస్తుంది. అందులో ఎక్కడో కెనాల్ దగ్గరనో లేదా ఏదైనా ఒక చెరువు మత్తడి పోతుంటే అక్కడికో వెళ్ళి మనం జాగ్రత్తలు పాటించకుండా ఏదో సెల్ఫీ దిగుదామనో లేదా దాంట్లో స్విమ్ చేద్దామని పోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, ప్రాణాల మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా మీ ఊళ్ళో చెరువు మత్తడి పోస్తున్నా, కెనాల్ ఉన్నా అక్కడికి దయచేసి వెళ్ళొద్దు. ఈ సమయంలో అసలే వెళ్ళొద్దు. ఎందుకంటే అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాటి దగ్గర ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా కంప్లీట్గా ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా
గ్రామ పంచాయతీ నుంచి జిల్లా అధికారుల వరకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 29 సంవత్సరాలు పూర్తి చేసుకొని 30 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆదివారం సీతారామచంద్రస్వామి దేవాలయంలో చంద్రబాబు నాయుడు పేరు మీద పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 29 ఏళ్లు పూర్తి చేసుకొని 30వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆదివారం సీతారామచంద్రస్వామి దేవాలయంలో చంద్రబాబు నాయుడు పేరు మీద పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్గోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడుగు లక్ష్మయ్య, మున్సిపల్ అధ్యక్షులు సుంకరి చెంగయ్య గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి వర్కాల వెంకటేశం గౌడ్, మండల ఉపాధ్యక్షులు నల్ల పర్వతాలు యాదవ్, మారగోని అశోక్ గౌడ్, చెరుకు అశోక్ గౌడ్, యాట వెంకటేశం, గోషిక పాండు, గోగినేని కృష్ణతేజ తదితరులు పాల్గొన్నారు. మోత్కూర్ మండలం పాలడుగు గ్రామ సిపిఎం పార్టీ 10వ మహాసభ ఆదివారం దడిపల్లి ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది. ఆ మహాసభకు ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ హాజరై మాట్లాడారు. మోత్కూర్ మండలం పాలడుగు గ్రామ సిపిఎం పార్టీ 10వ మహాసభ ఆదివారం దడిపల్లి ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది. ఆ మహాసభకు ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహాంగీర్ హాజరై మాట్లాడుతూ మూసీ నీరు పరిశ్రమల కాలుష్యం వ్యర్థాలు కలిసి విషపూరితంగా మారాయని, ఆ నీటితో పండిన పంటలు కూడా విషపూరితంగా మారి ప్రజల రోగాల బారిన పడుతున్నారని అన్నారు. వాటికి బదులుగా బస్వపురం ప్రాజెక్టు ద్వారా వలిగొండ చెరువును మినీ రిజర్వాయర్గా చేసి వెల్వర్తి, పల్లెర్ల, కూరెళ్ల మీదుగా పాలడుగు చెరువులోకి గోదావరి నీటిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిధులు కేటాయించకుండా సమీక్ష సమావేశాలతో ప్రజలను మభ్యపెడుతుందని, గత 20 ఏళ్లుగా పాలకులు బూనాదిగాని కాలువ పూర్తి చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఈ ప్రభుత్వం కూడా మాటలే తప్ప చేతలు లేవని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విధులు కేటాయించి ఎప్పటికీ పూర్తి చేస్తుందో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, మండల కార్యదర్శి గుండు వెంకట నర్స్, మండల కమిటీ సభ్యులు దడిపల్లి ప్రభాకర్, కొంపల్లి ముత్తమ్మ, పిట్టల చంద్రయ్య, వెండి యాదగిరి, కొంపల్లి గంగయ్య, దడిపల్లి సైదులు, మాధవి, నవనీత, కవిత తదితరులు పాల్గొన్నారు. నిన్న భువనగిరిలో మంత్రిగా ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టరు, జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కలిసి నిన్న ఒక సమీక్ష సమావేశం భువనగిరిలో ఏర్పాటు చేశారు. ఈ సమీక్షా సమావేశంలో చాలా సమస్యలు చర్చకు వచ్చినాయి. ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి నీటి పారుదల సంబంధించినటువంటి సమస్యలు చర్చకు వచ్చినాయి. అందులో బునాదిగాని కాలువ, ధర్మారెడ్డిపల్లి కాలువ, అలాగే భీమలింగం కాలువ, అలాగే పిలాయపల్లి కాలువ, దాంతోపాటు దేవాదులకు సంబంధించినటువంటి ఎత్తిపోతలకు సంబంధించినటువంటి నీళ్ళ సమస్య, అలాగే బస్వాపురం నీళ్ళ సమస్య, ఈ రకంగా అనేక సమస్యలపై నిన్న చర్చ జరిగింది. నిన్న మంత్రి గారు బహుశా భువనగిరి జిల్లాకు వచ్చారు కాబట్టి ఈ నీటి వనరులకు సంబంధించినటువంటి కాలువల విషయంలో డబ్బులు మంజూరు చేస్తారని చెప్పని జనం అందరూ కూడా చాలా ఆశించారు. కానీ ఏ ఒక్క పైసా ఇవ్వలే. హామీ మాత్రం నేను గట్టి హామీ ఇస్తున్నా అని చెప్పాడు తప్ప ఈ బునాది గాని కాలువకు, పిలాయపల్లికి, ధర్మారెడ్డిపల్లికి, చిన్ననీటి వనరులకు డబ్బులు మంజూరు చేస్తున్నా అని చెప్పని ఒక మాట కూడా చెప్పలేదు. అలాగే నవాబ్పేట రిజర్వాయర్ సంబంధించినటువంటి నీళ్లు అందిస్తా అని చెప్పాడు, ల్యాండ్ ఎక్విజేషన్ కావాలని చెప్పాడు తప్ప భూసేకరణ జరగాలన్నప్పుడు నిధులు విడుదల చేయకుండా భూసేకరణ ఏ రకంగా చేస్తారు? అందుకే కేవలం మంత్రి గారి యొక్క పర్యటన సమీక్షకు ఉపయోగపడదు తప్ప భవిష్యత్తుకు ఉపయోగపడలేదు. అంటే సమీక్ష చేస్తే భవిష్యత్తు ఉంటుంది, కానీ భవిష్యత్తు ఉండాలంటే నిధులు కావాలి. అందుకే ఉట్టి చేతులతో మంత్రి గారు వచ్చారు, ఇది సరైనది కాదు. అలాగే బునాది గాని కాలువ 98 కిలోమీటర్లు ఉన్నటువంటి బునాది గాని కాలువ ఇప్పటి వరకు కేవలం పూర్తయింది 40-44 కిలోమీటర్లు మాత్రమే పూర్తయింది. మరి 260 కోట్ల రూపాయలు కావాలి బునాది గాని కాలువ పూర్తి కావాలంటే.
ఇప్పటివరకు కేవలం 34 కోట్ల రూపాయల పని మాత్రమే అయ్యింది. సుమారు 200 పైచీలకు కల్వర్టులు బ్రిడ్జిలు నిర్మించాలి, కేవలం 30 బ్రిడ్జిలు మాత్రమే నిర్మాణం చేసి. ఈ రకంగా చూస్తే బునాది కాని కాలువ ఇదే పద్ధతులు చేస్తే ఇంకా 10 ఏళ్ళైనా పూర్తి అయ్యేటట్లేదు. ఇప్పటికి 18 ఏళ్ళైంది బునాది కాని కాలువ. అలాగే మూసి నీళ్లు మాకు వద్దు, మాకు గోదావరి జలాలు కావాలని చెప్పిన ప్రజలందరూ ఆలోచన చేస్తుంటే, నినాదం ఇస్తుంటే, ఈ ప్రభుత్వం మాత్రము గోదావరి జలాల మీద ఒక స్పష్టత ఇవ్వలేదు. అందుకే చెప్తా ఉన్నాం ఏంటంటే, మాకు మాటలు కాదు చేతలు కావాలి, హామీలు కాదు నిధులు కావాలని చెప్పని సిపిఎం పార్టీ పోరాటం చేస్తుంది. ఈ నెల 8, 9, 2 రోజులు అడ్డగూడూరు నుండి జిల్లా కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. 9వ తేదీ నాడు జిల్లా కలెక్టరేట్ ముందు మహాధర్నా నిర్వహిస్తున్నాం. ఆ రకంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని, బైక్ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చివ్వెంల మండలం ఫాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీని ఐలాపురం గ్రామంలో ఆర్సీఎం చర్చిలో సూర్యాపేట నియోజకవర్గం ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు రెవరెండ్ జలగం డేవిడ్ రాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నూతన కమిటీని సూర్యాపేట జిల్లా ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు మీసాల గోవర్ధన్ నూతనంగా ఎన్నుకోబడిన వారిని ప్రకటించి మాట్లాడారు. చివ్వెంల మండలం పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీ ఐలాపురం గ్రామంలో ఆర్సీఎం చర్చిలో సూర్యాపేట నియోజకవర్గం ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు రెవరెండ్ జలగం డేవిడ్ రాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నూతన కమిటీ సూర్యాపేట జిల్లా ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు మీసాల గోవర్ధన్ నూతనంగా ఎన్నుకోబడిన వారిని ప్రకటించి మాట్లాడారు. నూతన కమిటీ సభ్యులు గౌరవ అధ్యక్షులు ధరావత్ సాల్మాన్ లింగానాయక్, దేవరపల్ల రమేష్, సలహాదారులు పి రవికుమార్, అధ్యక్షులు పెరిక దాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నపు కాలేబ్, ఉపాధ్యక్షులు ధరావత్ జ్యోతి నాయక్, ప్రధాన కార్యదర్శి కలకుండ పాల్, సహాయ కార్యదర్శి ఫాస్టర్ అబ్రహం, కోశాధికారి ధరావత్ రమేష్, మీడియా కన్వీనర్ విక్టర్ పాల్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ బోడా బాలాజీ, కలకుండ యోహాను ఈదయ్యలను ఎన్నుకోబడ్డారని తెలిపారు. జిల్లా అధ్యక్షులు మీసాల గోవర్ధన్ మాట్లాడుతూ చివ్వెంల మండలం ఫాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైందని వారన్నారు. ఎన్నుకోబడిన సభ్యులు 2.5 సంవత్సరాల పాటు మండలంలో జిల్లా కమిటీకి, నియోజకవర్గ కమిటీకి అనుసంధానమై క్రైస్తవ సంఘాల కోసం, సంఘ క్షేమం కోసం పనిచేస్తారని వారన్నారు. గ్రామాలలో సమాధులకి స్థలాలు, చర్చిలకి, ప్రారి మరమ్మతులకు నిధులు ప్రభుత్వాలు కేటాయించాలని వారన్నారు. చివ్వెంల మండల నూతన అధ్యక్షుడు పెరిక దాస్ మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి జిల్లా కమిటీ, నియోజకవర్గ కమిటీ పెద్దలు ఈ బాధ్యతను అప్పగించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. మండల ఫాస్టర్లు భారీ వర్షంలో కూడా పాల్గొని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో క్రైస్తవ సమాజ అభివృద్ధి కోసం కమిటీ పనిచేస్తుందని, క్రైస్తవ సంక్షేమం అభివృద్ధిని సాధిస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఫాస్టర్స్ ఫెలోషిప్ ప్రధాన కార్యదర్శి కాపర్తి సైమాన్, సలహాదారులు ధరావత్ లాజర్ నాయక్, ట్రెజరర్ పూజార్ల సామేల్ కిరణ్, నియోజకవర్గ అధ్యక్షులు జలగం డేవిడ్ రాజు, సూర్యాపేట రూరల్ అధ్యక్షులు సల్మాన్ రాజు, పెనబడు అధ్యక్షులు గంటపంగి ఇమ్మాన్యులు, ఆత్మకూర అధ్యక్షులు కోట సాంసన్, మోతి అధ్యక్షులు ఎం లాజర్, నియోజకవర్గ వర్క్ ప్రెసిడెంట్ కోక యేసురత్నం, ప్రధాన కార్యదర్శి సాల్మాన్ లింగనాయక్, నియోజకవర్గ సలహాదారులు పేరాల రాజారత్నం, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరు యజ్రా, ఆత్మకూరు ప్రధాన కార్యదర్శి కోట యోహాను, కదురు సంజీవ్ కుమార్, డి వెంకన్న, డేవిడ్ రాజు, ఎప్సిబా, మోతే, కొరునెమిలి పాస్టర్ ఏలియా, రాజేష్, సూర్యనాయక్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి అండర్ 9, 11, 15 బాలబాలికలకు నిర్వహించిన చెస్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి అండర్ 9, 11, 15 బాలబాలికలకు నిర్వహించిన చెస్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదరంగ ఆట విద్యార్థులలో మేధాశక్తిని పెంపొందిస్తుందన్నారు. చెస్ క్రీడాకారులను ప్రోత్సహించి వారిలోని ప్రతిభను వెలికి తీసేందుకు జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చదరంగం పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చెస్లో రాణించి రాష్ట్ర జాతీయ స్థాయిలో పోటీల్లో జిల్లాకు మంచి పేరు తేవాలని అన్నారు. పోటీలలో అండర్ 15 బాలుర విభాగంలో మొదటి బహుమతి కె అనురుద్రాజు, రెండవ బహుమతి సాయి కమల్, మూడవ బహుమతి దీక్షిత్, బాలికలలో మొదటి బహుమతి రమ్య, రెండవ బహుమతి కుషాలి గెలుపొందారు. అండర్ 11 బాలుర విభాగంలో మొదటి బహుమతి రక్షిత్, రెండవ బహుమతి కుషికృష్ణ, మూడవ బహుమతి దక్షిత్ గెలుపొందారు. బాలికల విభాగంలో మొదటి బహుమతి సహస్ర, రెండవ బహుమతి సాన్వి గెలుపొందారు. అండర్ 9 బాలికల విభాగంలో మొదటి బహుమతి హయగ్రీవ మారుతి, రెండవ బహుమతి సాయి వర్షిత్ గెలుపొందారు. బాలికల విభాగంలో మొదటి బహుమతి సాయి కార్తిక, రెండవ బహుమతి భవిష్య గెలుపొందారు. పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు, షీల్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్, గండూరి శ్రీధర్, లింగారెడ్డి, మేడ సాయి కుమార్, ఆర్బిటన్ జానయ్య, భిక్షం, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్, మత్స్య సెల్ రాష్ట్ర కో కన్వీనర్గా ఎల్వి రమణ ముదిరాజ్ను ఎంపిక చేసి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎల్వి రమణ ముదిరాజ్ మాట్లాడారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్, మత్స్య సెల్ రాష్ట్ర కో కన్వీనర్గా ఎల్వి రమణ ముదిరాజ్ను ఎంపిక చేసి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎల్వి రమణ ముదిరాజ్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లా అధ్యక్షులు కంచర్ల విద్యాసాగర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలోపేతంకు కృషి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం హర్షణీయాంశాలు పనిచేసి వారి అభివృద్ధికి పలు సబ్సిడీ పథకాలపై అవగాహన కల్పించి పేద మత్స్యకారులకు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలగందుల సురేష్, శివనేత, అనుముల కిరణ్, దాసరి వెంకన్న, పాముల అశోక్, కిరణ్, రమేష్, శివ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఓకేనా. నమస్తే, నేను ఎల్వి రమణ ముదిరాజ్. ఇవాళ బీజేపీ పార్టీ ఓబీసీ మోర్చా తరఫున మరి అన్న ఆనంద్ గారు మరి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు వారు మరి ఇవాళ మరి నాకు మత్స్య సెల్ స్టేట్ కో కన్వీనర్గా మరి పదవి ఇచ్చి వాళ్ళ నియామకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బీజేపీ పార్టీ బలోపేతానికి మరియు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మత్స్యకారుల శ్రేయస్సు గురించి మరి 1000 కోట్లు మరి కేటాయిస్తూ ఉందో మరి అట్టి విషయాలలో మరి న్యాయంగా, ధర్మంగా మరి మత్స్యకారులకు న్యాయం జరిగేలాగా మరి నేను వారికి అందేలాగా మరి నేను కృషి చేస్తా, పనిచేస్తాను తెలియజేస్తూ మరియు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ మత్స్య సెల్ జిల్లా మరి కమిటీలు కూడా ఇప్పుడు కూడా త్వరలో మరి ప్రారంభం మొదలు పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ అవకాశం నాకు ఇచ్చిన మరి ఆనంద్ అన్న గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. దేశవ్యాప్తంగా కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇటీవల యూనిఫైడ్ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని లక్షలాదిగా పనిచేస్తున్న ఉద్యోగుల పక్షాన వ్యతిరేకిస్తూ ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా టీజేఏసీ సూర్యాపేట చైర్మన్ ఎస్కే జాన్మియా, సెక్రటరీ జనరల్ డాక్టర్ బి గోపీలు మాట్లాడారు.
దేశవ్యాప్తంగా కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇటీవల యునైటెడ్ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని లక్షలాదిగా పనిచేస్తున్న ఉద్యోగుల పక్షాన వ్యతిరేకిస్తూ ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా టీఈజేఏసీ సూర్యాపేట చైర్మన్ ఎస్కే జానిమియా, సెక్రటరీ జనరల్ డాక్టర్ బి గోపీలు మాట్లాడుతూ 2004 సెప్టెంబర్ 1కి ముందు అందరూ ప్రభుత్వ ఉద్యోగాలకు పాత పెన్షన్ విధానం అమలులో ఉందని తెలిపారు. ఈ విధానంలో ఉద్యోగి రిటైర్డ్ అయినప్పుడు ఉన్న చివరి వేతనం బేసిక్ ప్లస్ డిఏలోని 50% పెన్షన్ రూపంలో ఉద్యోగికి చెల్లించేవారని, ఈ పెన్షన్ పెరిగిన డిఏ పే రివిజన్కి అనుగుణంగా సవరించి ఒకవేళ ఉద్యోగి మరణిస్తే ఉద్యోగి పొందుతున్న పెన్షన్లో భాగస్వామికి 7 ఏళ్ల పాటు లేదా భాగస్వామికి 67 ఏళ్లు వచ్చే వరకు 50%, తదుపరి 30% చెల్లించేవారన్నారు. అయితే పెరుగుతున్న సగటు ఆయు ప్రమాణం, పెరుగుతున్న ఉద్యోగుల సంఖ్య, వేతనాల దృష్ట్యా ప్రభుత్వం ఈ పెన్షన్ భారాన్ని తగ్గించుకొనుటకి కొత్త పెన్షన్ విధానాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. టీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షులు జ్యోతుల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి చింతా రెడ్డి రామలింగారెడ్డి, పత్రికా సంపాదక వర్గ సభ్యులు తంగెళ్ల జితేందర్ రెడ్డి, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎన్ సోంబాబు, జి వెంకటయ్య, జె యాకయ్య, టీపీటీఎఫ్ నుండి పుప్పాల వీరన్న, డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు రేపాక లింగయ్య, పి వెంకటేశ్వర్లు, టీపీటీయూ రాష్ట్ర అధ్యక్షులు మట్టపల్లి రాధాకృష్ణ, గుణగంటి కృష్ణ, టీయూటీఎఫ్ కస్తూరి కిషన్ ప్రసాద్, అధ్యక్షులు మామిడి అరవింద్, టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు గులాం జహంగీర్, టీఎస్సీపీఈయు జిల్లా అధ్యక్షులు లక్కపక్క ప్రవీణ్, గుణగంటి నరసింహ, జి ప్రసాద్, టీఎన్జిఓస్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు కె శేఖర్, వెంకన్న, అల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ గారు, అదేవిధంగా సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాస్ గారు పిలుపు మేరకు నేడు సెప్టెంబర్ 1వ తారీఖుని పెన్షన్ విద్రోహ దినంగా ప్రకటించడం జరిగింది. ఆ యొక్క పెన్షన్ విద్రోహ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 2004 తర్వాత ఎవరు నియమించబడ్డా కూడా పెన్షన్ ఉండదు కదా, మీకేమో పెన్షను మాకెందుకు ఉండదు అని చెప్పని నిలదీస్తూ ఉన్నాం. రెండవది, ఇవాళ ఉద్యోగస్తులు అనేక అవమానాలకు గురి అవుతా ఉన్నారు, అనేక ఆటుపోట్లకు గురి అవుతా ఉన్నారు. ఉద్యోగస్తుల తల్లిదండ్రులకు ఇవాళ మీరు ఎన్నికల మేనిఫెస్టోలోనే మీరు పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రకటించినారు. ఇప్పటి వరకు కూడా నోరు మెదపడం లేదు. కోటీశ్వరులకు మాత్రం వైట్ రేషన్ కార్డులు ఉన్నవి, వాటి ద్వారా వాళ్ళకు ఆసరా పెన్షన్లు ఇస్తున్నారు. ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా ఆసరా పెన్షన్లు కల్పించాల్సినటువంటి అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని సందర్భంగా వేడుకుంటా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈరోజు పెన్షన్ వ్యతిరేక దినాన్ని, విద్రోహ దినాన్ని ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ పెన్షన్ని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు ఈ ఏఏసీ పక్షాన వివిధ స్థాయిల్లో, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఉధృతంగా ఉద్యమం చేస్తే తప్ప సిపిఎస్ విధానం అంతం కాదని ఈ సందర్భంగా టీపీటీఎఫ్ తరఫున తెలియజేస్తూ ముందు జరిగే కార్యక్రమాల్లో టీపీటీఎఫ్ తరఫున మరి ఈరోజు సిపిఎస్ విధానం రద్దు చేయాలని చెప్పి మనం మండల స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు పోరాటాలు చేయడం జరిగింది. అయినా గత ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దు చేయక మరి అదేవిధంగా కొనసాగించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకే
సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని తీసుకురావాలని చెప్పి కోరుతున్నాం. మా రాష్ట్ర సంఘం సూచన మేరకు మరి రాబోయే రోజుల్లో జరిగేటువంటి ఐక్య ఉద్యమాలలో తప్పకుండా సెప్టెంబర్ 2న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని ఒకరోజు ముందుగా ఆదివారం 100 మంది వరంగల్ జిల్లా జన సైనికులు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పవన్ కళ్యాణ్కి ఉండాలని యాదగిరిగుట్టలో పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా సెప్టెంబర్ 2న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని ఒకరోజు ముందుగా ఆదివారం 100 మంది వరంగల్ జిల్లా జన సైనికులు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పవన్ కళ్యాణ్కి ఉండాలని యాదగిరిగుట్టలో పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా యాదాద్రి జనసేన భువనగిరి జిల్లా నాయకులు మామిడాల రమేష్ వారికి స్వాగతం తెలుపుతూ రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా జనసేన పార్టీ బలోపేతం కృషి చేస్తామని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన కార్యకర్తలు శంకర్, రాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా మన వరంగల్ జన సైనికులు ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. ఎందుకంటే తను సంపూర్ణ ఆయుష్ ఉండాలని చెప్పి ప్రజలకు ఆయన పరిపాలన వలన లబ్ధి చేకూరాలని చెప్పి మేము వాళ్ళ సంకల్పం రోజు కూడా ఈరోజు 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షం కూడా ఈ 1 అవర్ మాకు గడువు ఇచ్చిందంటే మా సంకల్పం ఎంత గట్టిదో ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. మన తెలంగాణలో కూడా జనసేన పార్టీ బలోపేతానికి కూడా వీళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు. జనసేన పార్టీ బలోపేతానికి ఈ వరంగల్ జన సైనికులతోటే మొదలవుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. రేపు అన్నది బర్త్డే సందర్భంగా మేము ఎంతో చాలా సంతోషమైన పండుగలా జరుపుకుంటాం. ఈ పండుగ ఒక్కరోజు ముందే ఈ గిరి ప్రదక్షిణ చేసి మాలో చాలా ఉత్సాహం నింపినారు. ఇది తెలంగాణ మొత్తం తెలిసిపోతుంది. పార్టీ బలోపేతానికి ఇక్కడి నుంచే బీజం వేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. రేపు ఎలాంటి ప్రజా సమస్యలున్నా ప్రజా సమస్యల పైన మేము పోరాడతాం. వాటికి సరైన సమాధానం మన ప్రభుత్వం నుంచి రాకుండా కూడా ఎలాంటి పోరాటానికైనా మేము సిద్ధపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై. నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, గెజిటెడ్ ఉద్యోగులు, పెన్షనర్స్, ఉద్యోగ ఉపాధ్యాయ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక గడియారం సెంటర్లో పెన్షన్ విద్రోహ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎన్ నాగిళ్ల మురళి మాట్లాడారు. నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, గెజిటెడ్ ఉద్యోగులు, పెన్షనర్స్, ఉద్యోగ ఉపాధ్యాయ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక గడియారం సెంటర్లో పెన్షన్ విద్రోహ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎన్ నాగిళ్ల మురళి మాట్లాడుతూ ఎన్పీఎస్ను తొలగించి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఓపీఎస్ విధానాన్ని ఉద్యోగులకు అమలు పరచాలని, లేనిచో దీనిపై భవిష్యత్తులో ఉద్యోగులందరూ పెద్ద ఎత్తున నిరసన ధర్నా కార్యక్రమాలు చేపడతామని
వివరించడం జరిగింది. 2004 నుండి అమలైన ఎన్పిఎస్ విధానంలో ఉద్యోగుల ప్రభుత్వ వాటా కలిపి స్టాక్ మార్కెట్లో కానీ ఈక్విటీ ఫండ్స్ బాండ్ల రూపంలో కానీ పెట్టి దాని ద్వారా వచ్చే లాభాలను ఉద్యోగుల పెన్షన్గా నిర్ణయిస్తారు. స్టాక్ మార్కెట్లో ఒకవేళ నష్టాలు వస్తే మాత్రం ఉద్యోగి చాలా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి పదవి విరమణ తర్వాత ఉద్యోగులకు వారి కుటుంబీకులకు ఆసరా లేకుండా పెన్షన్ వస్తుందా లేదా అనే మీమాంసంతో జీవనం గడపాల్సి వస్తుందన్నారు. ఏప్రిల్ 2025 నుండి కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలుపరిచే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ విధానంలో కూడా ఉద్యోగులు తమ 10% వాటా ప్రభుత్వం 18.5% వాటాను కలిపి ఉద్యోగులకు పెన్షన్ విధానాన్ని అమలు పరుస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు, ఫోరం అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా టీఎన్జీఓ, టీజీఓ కార్యవర్గం మరియు వివిధ శాఖల ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రావాలని ఆకాంక్షిస్తూ ఈ సెప్టెంబర్ 1 అనేది మనకు ఎప్పుడైనా అచ్చొచ్చిన రోజు, ఈ రోజు అందరం ఐక్యంగా వచ్చింది. సిపిఎస్ విధానం అతి దారుణమైనది, అతి దుర్మార్గమైనది అని ఒక సిపిఎస్ ఉద్యోగి రిటైర్ అయితే కనీసం 3,000 రూపాయలు పెంచుకుంటున్నారు. తీసుకున్న నిర్ణయానికి అనుబంధంగా ఈరోజు అంటే ఈ జీవో ఇచ్చిన 2004 సెప్టెంబర్ 1 నాడు ఈ సిపిఎస్ జీవో ఇవ్వటం జరిగింది. దుర్మార్గం. ఈ జీవోని గత 20 సంవత్సరాలుగా అనుభవిస్తున్నారు. దీన్ని వెంటనే రద్దుపరిచి ఓపీఎస్ తీసుకురావాలనేది ఇక్కడ నిర్ణయం. దాంతోనే ఈరోజు నిరసన దినం పాటించడం జరిగింది. ఆ రోజు తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్స్ కార్మికులు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ అయ్యారు. దానికి అన్ని సంఘాలకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది, కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ అని తీసుకొచ్చింది. అది దుర్మార్గం. ఆ యూపీఎస్ను వెంటనే రద్దుపరిచి ఓపీఎస్గా కన్వర్ట్ చేయాలి, ఓపీఎస్గా అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నిరసన దినోత్సవం సందర్భంగా దాదాపు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు 30 సంఘాలు ఎంత వర్షం వచ్చినా కూడా జేఏసీకి సపోర్టుగా వచ్చి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ నిరసన నల్లగొండలో ఎక్కువ జనాలు వర్షం వచ్చినప్పటికీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు ఎక్కువ శాతం పార్టిసిపేట్ అయినారు. మరియు పెన్షనర్స్ కూడా ఎక్కువ మొత్తంలో పార్టిసిపేట్ అయ్యి సెప్టెంబర్ 1న నిరసన దినంగా పాటిస్తూ మరి సిపిఎస్ని రద్దు చేయాలని, ఓపీఎస్ని అమలు చేసే విధంగా అయితే మన తెలంగాణ గవర్నమెంటు మేనిఫెస్టోలో పెట్టినందుకు మన ప్రభుత్వ ఉద్యోగులందరూ గవర్నమెంట్ని తెచ్చుకున్నారు. ఆ గవర్నమెంట్ మనకు అనుగుణంగా ఉంది. మనల్ని ఒకటి మనమంటే ఒక ప్రేమ అభిమానంతో ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం ఉంది అన్న ఉద్దేశంతో మన మినిస్టర్ గారు నల్లగొండ జిల్లా మినిస్టరు శ్రీ పూజ్యులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఈ విషయాన్ని ఆలోచించి మేము గత ప్రభుత్వాలు 20వ తారీఖు నాడు 25వ తారీఖు నాడు జీతాలు ఇచ్చిర్రు. మరి ఇప్పుడు ఇవ్వాలన్న ఉద్దేశంతో చెప్తే అది సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి వారి సీఎంని కన్విన్స్ చేసి మనము ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే మన ప్రభుత్వం వచ్చిందని కన్విన్స్ చేసి వారు 1వ తారీఖు నాడు శాలరీస్ ఇస్తున్నారు. మరి సిపిఎస్ను కూడా ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారు. వారు ఉన్నంత కాలంలో సిపిఎస్ని అమలు చేస్తారనే నమ్మకం మా ఉద్యోగ ఉపాధ్యాయులకు కంపల్సరీ ఉన్నది. ఈ ఉద్యోగ ఉపాధ్యాయులు వెనువెంటనే ఈ ప్రభుత్వం వెంబడే ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి మాకు రావాల్సిన డిఏలను కూడా మరి పిఆర్సీని కూడా మా సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుల వారిని మరి జేఏసీని పిలిపించి వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా నేను గవర్నమెంట్ని కోరుతున్నాను. అనే మహమ్మారిని రద్దు చేసి ఓపీఎస్ని పునరుద్ధరించాలని జరిగేది. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఏర్పాటు చేసుకొని ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల, కార్మికుల హక్కుల రక్షణ కోసం గతంలో లాగా ఉమ్మడి పోరాటాలు చేయాలనే నిర్ణయానికి రావటం అనేది శుభపరిణామంగా భావిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పిఎఫ్ఆర్డీఏ బిల్లు చట్టం రద్దయినప్పుడు మాత్రమే ఈ సిపిఎస్ అనే రద్దయ్యేదానికి అవకాశం ఉంటుంది. యూపీఎస్లు, తర్వాత జీపీఎస్లు, తర్వాత సిపిఎస్లు ఇవన్నీ ఉద్యోగికి పరిష్కారం కాదు. ఓపీఎస్ మాత్రమే పరిష్కారం. ఓపీఎస్ పరిష్కారం అయ్యేంత ఓపీఎస్ సమస్య పరిష్కారం అయ్యి
పాత పెన్షన్ పునరుద్ధరణ జరిగేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. దీనికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు ఎవరికి వారు కాకుండా పెద్ద ఎత్తున కొన్ని సంఘాలు సిపిఎస్ సంఘాలని పుట్టుకొస్తున్నాయి. అవి కాదు, అందరం ఐక్యంగా కొట్లాడినప్పుడే అనేక సమస్యల్ని పరిష్కారం జరిగినాయి. ఆ విధంగా అందరం ఈ సందర్భంగా పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగించేదాని కొరకు ఈ మన జేఏసీ పోరాటం ముందుకుంటుందని తెలియజేస్తూ ధన్యవాదాలు. ఏంటంటే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవిస్తా ఉన్నాం. పిఎఫ్ఆర్డీఏ చట్టం అడ్డుగా ఉంది సిపిఎస్ విధానానికి. పిఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉందని చెప్పేసి మీ ద్వారా ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేయించున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఎస్కి వ్యతిరేకంగా అన్ని జిల్లా మండల కేంద్రాలలో నిరసన దినం పాటించడం జరుగుతుంది. ఎందుకంటే 2004 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ సిపిఎస్ విధానాన్ని అన్ని రాష్ట్రాలు కూడా అడాప్ట్ చేసుకొని ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులకు నష్టం చేస్తున్నమాట వాస్తవం. ఈ కొత్త పెన్షన్ విధానంలో ఉపాధ్యాయులకు కానీ, ఉద్యోగులకు కానీ, వారి కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి లాభం లేకపోగా తీవ్రమైన నష్టం జరుగుతున్నమాట వాస్తవం. రాబోయే రోజులలో పూర్తిగా సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులే ప్రభుత్వ పాలనలో ఉంటారు కాబట్టి వారి కుటుంబాలకు రక్షణ కల్పించే విధంగా ఈ యొక్క సిపిఎస్ అనే మహమ్మారిని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే విధంగా పిఆర్టీయూ సంఘం కట్టుబడి ఉందని సిపిఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో శ్రావణ మాసం సందర్భంగా ఆదివారం పోచమ్మ తల్లికి బోనాల పండుగ గ్రామ ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి పద్మశాలి సంఘం తరఫున అధ్యక్షులు భోగ వెంకటయ్య, సంఘం సభ్యులు అమ్మవారికి ఒడిబియ్యం, సారె, పూలమాలను అమ్మవారికి సమర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజ్పేట మండలం రఘునాథపుర గ్రామంలో శ్రావణమాసం సందర్భంగా ఆదివారం పోచమ్మ తల్లికి బోనాల పండుగ గ్రామ ప్రజలు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని బోనాలను సమర్పణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ రఘునాథ మార్కండేయ పద్మశాలి సంఘం నుండి పద్మశాలి సంఘం నాయకులు కుల బాంధవులతో కలిసి శ్రీ పోచమ్మ తల్లికి ఒడిబియ్యం, సారెను డప్పు చప్పుళ్లతో, మేళతాళలతో అమ్మవారి ఆలయానికి చేరుకొని అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పద్మశాలి సంఘం తరపున అధ్యక్షుడు భోగ వెంకటయ్య, సంఘం సభ్యులు అమ్మవారికి ఒడిబియ్యం, సారెను, పూల మాలను అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ పోచమ్మ తల్లి అనుగ్రహంతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, కుల బాంధవులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామాలలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ తరుణ్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
గ్రామాలలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ తరుణ్ కోరారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అకాల వర్షాల కారణంగా ప్రజలు జ్వరాల బారిన పడే ప్రమాదం ఉందని నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం నుండి మండల పరిధిలోని అన్ని గ్రామాలలో జ్వరం సర్వే నిర్వహిస్తున్నట్లు వైద్యులు తరుణ్ సత్య న్యూస్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల కురిసిన వర్షాల కారణంగా గ్రామాలలో వర్షపు నీరు చేరిన చోట దోమలు వ్యాప్తి చెంది ప్రజలు దోమకాటుకు గురై డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాల బారిన పడే ప్రమాదం పొంచి ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రతి గ్రామంలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల చేత జ్వరం సర్వే నిర్వహించడం జరుగుతుందని, గ్రామాలలో జ్వరం సర్వే నిర్వహించిన అనంతరం నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రజలు రాత్రి వేళలో ఆరుబయట వీధులలో తిరిగి అత్యవసర సమయాలలో పాము, తేలుకాటుకు గురికాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన అన్నారు. పట్టీలు రోజు వేసుకోవాలా. పట్టీలు వేసుకోకపోతే ఏమైందంటే గంట పని చేసేది ఎక్కువ పని చేయలేదు, 10 నిమిషాలు కూడా పని చేయలేదు. సరేనా? బీపీ షుగర్లు ఏమైనా ఉన్నాయా? ఏం లేవా? అర్థమే లేదు కదా. నాలుగు చూపి ఒకసారి, చేతులు చూపి ఒకసారి, అట్లా చూపి. ఐరన్ టాబ్లెట్స్ నేను ఎగ్జాక్ట్లీ అయితే 9.6 ఇప్పుడు 9.6 ఉంది. లాస్ట్ మంత్ డిఫరెన్స్ అంటే లాస్ట్ మంత్ 10 ఉంది. లాస్ట్ టైం మెజర్మెంట్ పెన్షన్ లాస్ట్ 9.2 అట్లా అనేది ఏమన్నా లాస్ట్ మంత్ ఇప్పుడు సరదాగా సినిమాకని వెళితే థియేటర్ యాజమాన్యమే ప్రేక్షకులకు రియల్ 3D మూవీ చూయించింది. నల్గొండ పట్టణంలో ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షం నటరాజ్ థియేటర్ నిర్లక్ష్యం నిర్వాకాన్ని బయటపెట్టింది. ముంచెత్తిన వాన కారణంగా యాజమాన్య డొల్లతనం కూడా బయటపడినట్లయింది. థియేటర్ పైకప్పు నుంచి కురిసిన వానతో ప్రేక్షకులు తడిసి ముద్దయ్యారు. అంతేకాదు, పైకప్పు ఎక్కడ కింద పడిపోతుందనే భయంతో 2 గంటల పాటు బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. సరదాగా సినిమాకని వెళ్తే థియేటర్ యాజమాన్యమే ప్రేక్షకులకు రియల్ 3D మూవీ చూపించింది. నల్గొండ పట్టణంలో ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షం నటరాజ్ థియేటర్లో నిర్లక్ష్యం నిర్వాహాన్ని బయటపెట్టింది. ముంచెత్తిన వాన కారణంగా యాజమాన్య డొల్లతనం కూడా బయటపెట్టినట్లయింది. థియేటర్ పైకప్పు నుంచి కురిసిన వానతో ప్రేక్షకులు తడిసి ముద్దయ్యారు. అంతేకాదు, పైకప్పు ఎక్కడ కింద పడుతుందనే భయంతో 2 గంటల పాటు బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. ఓ విధంగా చెప్పాలంటే తెర మీద కంటే థియేటర్ ఆవరణలోనే ప్రేక్షకులకు 3D మూవీ చూపించింది యాజమాన్యం. వారి నిర్లక్ష్యం కారణంగా మధ్యలోనే కొందరు బయటికి వెళ్లిపోగా మరికొంతమంది ప్రేక్షకులు నటరాజ్ థియేటర్ వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ప్రేక్షకులకు భద్రత లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిదానికి తెలియదు అంటే మరి అమ్ముతే అమ్ముడు పోయింది, లేకపోతే పడేయండి. వినండి, రోజు మాత్రం ఫంగస్ వస్తే మాత్రం పడేయండి. అదే పడేసిన పైసలు మొత్తం నువ్వు ఇప్పుడు అంటే కరెక్ట్ మెయింటెనెన్స్ లేనప్పుడు సార్ పబ్లిక్ తోటి ఇలా ఇష్యూ అవుతుందని చెప్పి పని చేయండి సార్. మీకు థియేటర్ పాస్ వినండి, మీరు ఒకసారి ఎంతకు వెళ్ళి చూడండి అలా థియేటర్ ఎట్లా ఉందో.
ఈ సందులంగా వెళ్ళండి, చూడండి 110 రూపాయలు 45 రూపాయలు పప్పు ఎక్కడ ఇస్తుంది చెప్పండి నాకు. నిర్మలా థియేటర్ కంటే ఎక్కువ ఫేమస్ అయితే కాదు మీది. అట్లాంటి థియేటర్లోనే 45 రూపాయలు లేదు పప్పు. ఇక్కడ ప్రస్తుతం మీ సెక్యూరిటీ ఆపుతురు. హెడ్లైన్స్ మరోసారి. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. వరద తాకిడి ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్న జిల్లా పోలీసులు. నల్గొండ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలన్న డీఎస్పీ కె శివరాంరెడ్డి. యాదగిరిగుట్ట ఆలయ సన్నిధిలో పెరిగిన భక్తుల రద్దీ. ఎడతెరిపిగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. ట్రినిటీ విద్యా సంస్థలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 29 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ నాయకులు. మూసీకి బదులుగా గోదావరి జలాలు ఇవ్వాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్. చివెంల మండల ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షునిగా పెరికాద్ దాస్ ఎన్నిక. విద్యార్థులు చెస్ పోటీలలో పాల్గొని నైపుణ్యం సాధించాలన్న జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్. బీజేపీ మత్స్య మోర్చా తెలంగాణ రాష్ట్ర కో కన్వీనర్గా ఎల్వి రమణ ముదిరాజ్ ఎన్నిక. టీపీఎస్ యూపీఎస్ మాకొద్దు, బెషరతుగా పాత పెన్షన్ విధానంను అమలు చేయాలన్న టీఈజేఏసీ సూర్యాపేట చైర్మన్ ఎస్కే జానియా. పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణలు చేసిన వరంగల్ జిల్లా జన సైనికులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎన్పీఎస్ ను తొలగించి ఓపీఎస్ విధానాన్ని అమలు పరచాలన్న జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎన్ నాగిళ్ల మురళి. రఘునాథపురంలో ఘనంగా పోచమ్మ తల్లికి బోనాల పండగ. గ్రామాలలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవాలన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ తరుణ్. తెర లేవలేదు, 3D బొమ్మ కనబడింది. నటరాజ్ థియేటర్ నిర్లక్ష్యం నిర్వాహాన్ని బయటపెట్టింది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.